ఏంటి ఇది విచిత్రంగా ఉంది. మామూలుగా విద్యలు చేసేవారు మంకీని తీసుకొస్తారు, ఇతనేంటి కారు తీసుకొస్తున్నాడు? ఏంటిది వింతగా ఉంది? అరే ఏంటి ఆ కార్ డాన్స్ చేస్తుంది? అసలు అక్కడ ఏం జరుగుతోందండి? తెలియలేదే, రా వెళ్ళి చూద్దాం. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదే స్వామి, నాకు ఏం అర్థం కావడం లేదు. ఏమయ్యా, ఇక్కడ జనానంతా చేర్చి ఏం చేస్తున్నావు? జమూరే చెప్పండి బాస్. అరేరే, ఏమిటి కార్ మాట్లాడుతోంది? జమూరే రా, ఇక్కడ మనం కొంచెం విద్య చూపిద్దాం. ఏంటి అక్కడ అందరూ గుంపుగా ఉన్నారు? సరే వెళ్ళి ఏంటో చూద్దాం. జమూరే డాన్స్ చేసి చూపిస్తావా? అలాగే చూపిస్తాను బాస్. శివ, ఏమిటి ఈ కార్ కోతిలాగా ఇలా దూకుతోంది? పైగా ఇది మాట్లాడుతోంది కూడా. ఇది ఏలియన్ కారు కాదు కదా? వావ్, నేను నమ్మలేకపోతున్నాను. కారేంటి ఇంత బాగా డాన్స్ ఆడుతోంది? రేవా, ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? నువ్వు నా డాన్స్ ని చూస్తున్నావు కదా. హే, ఈ కార్కి నా పేరు తెలుసేంటి? అరే ఇలా జరగడానికి అసలు వీల్లేదు. ఈ కారుకి నా పేరు కూడా తెలుసా ఏంటి? స్వామి. అరే దీనికి నా పేరు ఎలా తెలిసింది? నారాయణ స్వామి, ముత్తు నారాయణ స్వామి, తిరుచిరాపల్లి తిరుపురాపల్లి, ముత్తు నారాయణ స్వామి, తిరుచిరాపల్లి తిరుపురాపల్లి, స్వామి స్వామి నారాయణ స్వామి. అరే గ్రామంలో ఉండే మొత్తం అడ్రస్ చెప్పక్కర్లేదు, పేరు మాత్రం చెప్తే సరిపోతుంది. అదంతా నా పేరేనయ్యా. ఇదంతా ఉత్తినే నా నిక్నే మాత్రమే. ఏమిటి నిక్నేమా? నా కారుకి ఎన్నో శక్తులున్నాయి. ఎవరైనా మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే 10 లక్షల రూపాయలు తీసుకొని నా ఆశ్రమానికి రండి. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి, మీరు ప్రశాంతంగా బతకండి. మేమొస్తాం. ఇది నేను అసలు నమ్మలేకపోతున్నాను. మిమ్మల్ని మోసం చేయాలనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. హలో అంకుల్, నేను చెప్పేది విని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏ కుర్రాడా, ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నా భవిష్యత్తును తెలుసుకుంటే నీకేంటి ఇబ్బంది? భవిష్యత్తు నాది, డబ్బులు నావి, మధ్యలో నీకేంటి? మీలో ఎవరు డబ్బులు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఈ పిల్లాడు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు. నేనెవరో తెలిసేలా చేస్తాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్. ఈ శివ ఉన్నంత వరకు ప్రజల్ని ఎవరు మోసం చెయ్యలేరు. శివ, నా పేరు శివ. మీరందరూ ఆ కార్ మాస్టర్ మనుషులని నాకు బాగా తెలుసు. నేను చెప్పేది కరెక్టే కదా? ఈ పిల్లాడు ఆ పెద్ద ఆయన్ని అవమానించాడు. అందరికీ మంచి జరగాలనే నేను ఈ ఊరికి వచ్చాను. కానీ ఇక్కడ నాకు నా పేరుకు చెడ్డ పేరు వచ్చింది. ఇక నేను ఎవరికి ఏది చెప్పను. ఇక్కడి నుంచి బయలుదేరండి మర్యాదగా చెప్తే వినరు కదా. రేవా, లడ్డూ సింగ్ సార్కి వెంటనే ఫోన్ చెయ్యి. నేనే ఈ కార్ మాస్టర్ని. ఎవరు నన్ను పట్టుకోవడం కుదరదు. రా చిన్నపిల్లోడా, నీ వెళ్ళవుతే నన్ను ఫాలో చెయ్యి.
నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. నేను కార్ మాస్టర్ని అయితే ఖచ్చితంగా ఈ పిల్లవాడు సైకిల్ మాస్టరే అవుతాడు. కళ్ళ కిందలైనా నువ్వు నన్ను పట్టుకోలేవు పిల్లోడా. ఐ ఆమ్ ద కార్ మాస్టర్. తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ కార్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? వేరే ఎవరినైనా మోసం చేస్తూ ఉంటాడు. ఒకవేళ నిజంగానే తన భవిష్యత్తు గురించి చెప్తారో మన గురించి అతనికి ఎలా తెలుస్తోంది? ముందే మన గురించి అందరినీ అడిగి తెలుసుకొని ఉంటాడు. అదే ఆయనకున్న ఒకే మార్గం. ఈ మధ్య కాలంలో అందరినీ ఇలాగే మోసం చేస్తున్నారు. అలా చూడు శివ, కార్ అక్కడ ఉంది. నేను వెంటనే వెళ్ళి నా భవిష్యత్తుని తెలుసుకుంటాను. తాతగారు వస్తున్నాడు. తాతగారు పాడిన పాటకి నేను డాన్స్ చేయాలి. అది నాకు చాలా ఇష్టం. దీనికి నా పేరు మాత్రం కాదు, నేను బాగా పాడతానన్న విషయం తెలిసింది. ఈ కారుకి అన్ని విషయాలు తెలుసు. మన భవిష్యత్తును కూడా చెప్పేస్తుంది. మీరందరూ మనిషికి 10 లక్షల రూపాయలు తీసుకొని నా ఆశ్రమానికి రండి. అక్కడే చెప్తాను మీకు మీ అందరి భవిష్యత్తు గురించి చెప్తాను. 10 లక్షలు, అందరూ 10 లక్షలు తీసుకొని రావాలి. అర్థమైందా? మీ భవిష్యత్తు గురించి నేను చెప్తాను. కార్ మాస్టర్, అదిగో ఆ పిల్లాడు ఇక్కడికి కూడా వచ్చేసాడు. నా ఆశ్రమం ఆ కొండ పక్కనే ఉంది. అందరూ డబ్బులు తీసుకొని త్వరగా అక్కడికి వచ్చేయండి. ఏంటి అర్థమైందా? ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకొని నేను వచ్చేస్తాను. హే కార్ మాస్టర్, ఆగు! ఏం చేస్తున్నారు? ఎలా ఉంది నా బంగారం? ఒక సైకిల్ దొక్కే చిన్న పిల్లవాడు కారు మాస్టర్ దగ్గర ఆటలా? నీ వల్ల నాకు అనేక సమస్యలన్నీ ఎదురయ్యాయి. అందుకే నిన్ను ఊరికే వదిలిపెట్టాను. తీసుకురండి. నన్ను వదలండి.